తర్వాత ఒక కిక్కాస్ రోల్తో కనిపించబోతున్నారని తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అంటే మంచి ఛాలెంజింగ్ రోల్ అనిపిస్తుంది మీకు కూడా యాజ్ ఎ కాప్ రోల్గా. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ట్రైలర్ చూస్తే కొంచెం మహానటి ఫ్లేవర్లా కనిపిస్తుంది, లైక్ సినిమా నేపథ్యమో లేదంటే క్యారెక్టర్స్ వల్ల. ఇంకా అదొక్కటేనా, ఇంకేమైనా పోలికలు ఉండే? లేదండి, అంటే ఎందుకు మీకు పోలికలు అనిపిస్తుంది అంటే అదే టైంలో జరిగిన ఇన్సిడెంట్ లాగా ఉంటాయి. ఎందుకంటే ఈ కథ కూడా మెడ్రాస్లో జరిగింది, మెడ్రాస్ స్టూడియోస్ మధ్యలో అక్కడ ఉన్న నటుల మధ్యలో జరిగిన కథ కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి దీనికి ఏ పొంతు ఉండదండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్. రానా, మీరు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇందులో కూడా చాలా కొత్తగా కనిపించారు. అయితే మీరు సోలోగా ఎప్పుడు చేస్తున్నారు? నేనండి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ ప్రొడ్యూసర్ అవుదామని ఒక ప్రయత్నంలో తిరుగుతూ ఉన్నాను. అండ్ ఈ సినిమాతో అదైంది. సో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి చూస్తారు మిమ్మల్ని. హిరణ్యకశప అప్డేట్ ఏమని ఇస్తున్నారా? సారీ, హిరణ్యకశప ఉండండి, ఇప్పుడు జరుగుతుంది, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. థ్యాంక్ యూ. దుల్కర్ గారు కంగ్రాట్స్, లోకాతో పెద్ద హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీ పీరియాడిక్ సినిమాలు వస్తున్నాయనే మీరు సూపర్ హీరో అవ్వాలని అలాంటి సిరీస్ మొదలు పెట్టారా లోక? I think I'm trying to go future, play superhero, get out of retro. So adi oka manchi opportunity to do that in Loka. Yeah. పార్ట్ 2లో లోక 2లో అన్న మీరు కనిపిస్తారా? We'll have to wait and see. ఓకే సార్, Thank you. రాణా గారు, హలో అండి. సో దుల్కర్ గారు ఆల్రెడీ రెట్రో లుక్లో చాలాసార్లు కనిపించారు, మంచిగా కూడా యాక్ట్ చేయడం అనేది ఆయనకి ఇంకా వెన్నతో పెట్టిన విద్యలా అయిపోయింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాత హీరోల్ని కావచ్చు, ఎవరైనా రిఫరెన్స్గా ఏమన్నా చూసారా? లేదండి, యాక్చువల్లీ నేను అంటే నా క్యారెక్టర్ పేరు ఫీనిక్స్ ఈ సినిమాలో. అండ్ నేను చేసిన పాత్ర ఆ కాలంలో ఎవరు నాకు తెలిసి అంత బ్రూటల్గా అంత వైల్డ్గా ఉండరు. సో ఇది ఏ రెఫరెన్స్ లేకుండా చేసిన ఒక క్యారెక్టర్ ఇది. సో ప్రొడ్యూసర్ గాను. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మంచి కాస్టింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ పరంగా ఎవరికి డౌట్ లేదు, ట్రైలర్ చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. సో బేసికల్లీ ఇట్లాంటి మూవీస్కి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టార్స్ ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ పరంగా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఒక 100 కోట్లు దానికి మించి ఉండాలంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేది రీసెంట్గా పెరుగుతున్నాయి. సో ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తున్నారు? కనపడుతుంది కదండి, మొదలు పెట్టాము ఇవాళ. ఇంక దీనికన్నా లౌడ్ స్టార్ట్ మాకు ఇంకెక్కడ దొరకదు. సో అందరికీ చాలా థ్యాంక్స్. బట్ ఇవాళ నుంచి మేము మొదలు పెడుతున్నాం, అగ్రెసివ్గా మార్కెట్ చేయబోతాం. సో మీరు కొంచెం లేట్ అయినట్లుంది కదా? అవునండి, ఎందుకంటే ఇప్పుడు వరకు మీకు ఒక బ్రిలియంట్ ప్రోడక్ట్ తేటానికి మేము దాని మీద టైం స్పెండ్ చేసాం. బట్ ఇప్పుడు మొదలు పెట్టాం, వరుసగా రాబోతున్నాం. ఇంక నుంచి మీరు ఫోన్లు తెరిసినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిసినా ఈ మొహాలు కనబడిపోతున్నాయి మీకు. సో గెట్ రెడీ. 14th పెద్ద స్క్రీన్లో బ్రహ్మాండంగా తెలియబోతుంది. డైరెక్టర్ రాణా గారు, హియర్ డైరెక్టర్